హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో Xiaomi Mi Band 4ని లాస్ట్ ఇయర్ వచ్చిన Xiaomi Mi Band 3తో కంపేర్ చేసుకుంటూ వీటి రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటనేది కొన్ని పాయింట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్తగా Xiaomi Mi Band 4లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు కవర్ అయిపోతుంది. అలాగే ఎవరైతే ఆల్రెడీ Xiaomi Mi Band 3 కొని ఆల్రెడీ వాడుతున్నారో వాళ్ళు మళ్ళీ Mi Band 4కి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదనేది కూడా ఈ వీడియోలో మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో దీనికోసం నేను చాలా వరకు కొన్ని పాయింట్స్ కవర్ చేశాను. సో వీటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్, అలాగే కామన్ పాయింట్స్, కొత్త ఫీచర్స్ Mi Band 4లో ఏమొచ్చాయి, ఇవన్నీ కూడా ఒక 10 పాయింట్స్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో మీకు ఈ Mi Band 4కి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా కవర్ అయిపోతుంది అనమాట. సో దీంతో మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్, అలాగే కొత్తగా వచ్చిన ఫీచర్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా వీటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటనేది చూసేద్దాం. దానికంటే ముందు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు అర్జెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. సో దాని మీద కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. Xiaomi Mi Band 3 మన ఇండియాలో లాంచ్ చేసి దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఇది ఇప్పటికి కూడా మన ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ బ్యాండ్ లాగా ఉంది. ఇక Xiaomi Mi Band 4 వీళ్ళు రీసెంట్గానే చైనాలో లాంచ్ చేశారు. ఇది సేల్లోకి వచ్చిన వితిన్ 1 వీక్లోనే వీళ్ళు 1 మిలియన్ పీసెస్ని గ్లోబల్గా కూడా అమ్మారనమాట. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన Mi Band 3కి ఒక పర్ఫెక్ట్ సక్సెసర్ లాగా మనకి తీసుకొచ్చారు. ఇక ఈ రెండింటి మధ్యలో మనకి కొన్ని డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించే డిస్ప్లే రూపంలో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ Mi Band 3తో కంపేర్ చేస్తే Mi Band 4లో వీళ్ళు డిస్ప్లే విషయంలో మాత్రం చాలా వరకు చేంజెస్ అనేవి చేశారు. ఇక్కడ మనకి Mi Band 3లో OLED డిస్ప్లేని వాడారు. ఇది మనకి సింగిల్ కలర్ అనమాట, అంటే మోనో కలర్ డిస్ప్లేని వాడారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మాత్రమే మనకి ఉంటుంది. కానీ Mi Band 4లో మాత్రం ఏకంగా వీళ్ళు ఒక కలర్ డిస్ప్లేని దీంట్లో తీసుకొచ్చారు. ఇది మనకి MOLED డిస్ప్లేని వీళ్ళు వాడారు. ఇది డిస్ప్లే సైజ్ విషయంలో చూసుకున్నా కానీ Mi Band 4 కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. Mi Band 3లో మనకి 0.78 ఇంచెస్ OLED డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక Mi Band 4లో మాత్రం 0.95 ఇంచెస్ MOLED డిస్ప్లే అనేది ఉంటుంది. అంటే డిస్ప్లే కూడా కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. అదే కాకుండా ఇవి మనకి ఎగ్జాక్ట్గా చుట్టానికి సేమ్గానే ఉంటాయి. అలాగే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటి రెండింటి మధ్యలో ఉన్న స్ట్రాప్స్ కూడా మనకి సేమ్గానే ఉంటాయి అనమాట. అంటే Mi Band 3కి ఉన్న స్ట్రాప్ ఏదైతే ఉందో అదే మనకి Mi Band 4 కూడా సెట్ అవుతుంది. అంటే డైమెన్షన్ విషయంలో మాత్రం వీళ్ళు ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు, కానీ ఇంటర్నల్గా అలాగే మనకి డిస్ప్లే విషయంలో మాత్రం కొన్ని చేంజెస్ అనేవి చేశారు. సో ఇక్కడ మనకి చూడటానికి ఇది కొంచెం పైన డిస్ప్లే కర్వీగా ఉంటుంది, కాకపోతే మనకి ఎలాంటి ప్రొడక్షన్ అయితే ఉండదు. ఇక దీని మీద మాత్రం అంటే Mi Band 4లో మాత్రం మనకి వీళ్ళు 2.5D కర్వ్డ్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. ఇది మనకు కొంచెం చూడటానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఒకసారి మీరు Mi Band 3 పైన ఉన్న ఆప్షన్స్ని ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఫింగర్తో కొంచెం స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనకి Mi Band 4లో మాత్రం ఆప్షన్స్ చాలా వరకు స్పీడ్గా ఉంటాయి అనమాట. సో అందుకే మనకి పైన కొంచెం స్మూత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల Mi Band 4 మాత్రం కొంచెం ఎవరైతే ఫాస్ట్గా ఆప్షన్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. అది కాకుండా ఇవి రెండు కూడా మనకి వాటర్ ప్రూఫే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేవు. ఇది మనకి 50 మీటర్స్ వరకు డెప్త్లో కూడా మనకి వర్క్ అయితే చేస్తుంది అనమాట. ఇది మనకి పర్ఫెక్ట్ ఫిట్నెస్ ట్రాకర్స్ లాగా రెండు ఉంటాయి. రెండిట్లో మనకి వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఎగ్జాక్ట్గా సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇవి రెండు మనకి సన్లైట్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం మేజర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మనకి Mi Band 3 సన్లైట్లోకి తీసుకెళ్తే ఇది మనకి కనిపించదు అనమాట. డిస్ప్లే అసలు మ్యాక్సిమం మనకు ఒక 10% కూడా కనిపించదు. కానీ Mi Band 4 మాత్రం మనకి సన్లైట్లో పర్ఫెక్ట్గా విజిబుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కలర్ డిస్ప్లే, అలాగే MOLED డిస్ప్లే కాబట్టి మనకి సన్లైట్లో ఇది మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే విషయంలో మాత్రం చాలా వరకు చేంజెస్ అనేవి వీళ్ళు చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది కాకుండా ఇది ఒక కలర్ డిస్ప్లే కావడం వల్ల, అది కాకుండా MOLED డిస్ప్లే కావడం వల్ల దీంట్లో మనకి థీమ్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి వాచ్ ఫేసెస్ అనేది మ్యాక్సిమం 3 వాచ్ ఫేసెస్ని మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలరు. కానీ Mi Band 4లో మాత్రం ఏకంగా 77 వాచ్ ఫేసెస్లు మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది డైరెక్ట్గా మీరు మన ఫోన్లో ఏదైతే Mi Fit అప్లికేషన్ ఉంటుందో దాంట్లోకి వెళ్ళి మీరు వాచ్ ఫేసెస్ని కూడా డైరెక్ట్గా చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. కొంచెం ఎవరైతే ఎక్కువగా కస్టమైజేషన్స్ చేసుకోవాలనుకుంటారో, అలాగే ఎవరైతే కొంచెం ఎక్కువగా స్టైలిష్గా చూడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ Mi Band 4 అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది. అలాగే ఇంకొక మేజర్ డిఫరెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ రెండింటి పైన ఉన్న డిస్ప్లే మీద ఏవైతే టచ్ కంట్రోల్ ఉంటుందో
ఆ టచ్ కంట్రోల్లో మీకు ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎంఐ బ్యాండ్ 3లో మనకి ఈజీగా అర్థమయ్యేలాగా ఒక చిన్న బబుల్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి ఫింగర్ పెట్టగానే అర్థమయ్యేలాగా ఒక ఇన్సైడ్ బబుల్ ఉంటుంది. దాని మీద ఫింగర్ పెడితే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం మనకి ఎలాంటి కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు అనమాట. అంటే ఇన్సైడ్ బబుల్ అనేది ఏముండదు. ఒక చిన్న వైట్ సర్కిల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ వైట్ సర్కిల్ మనకి బ్యాక్ బటన్ అలాగే హోమ్ బటన్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే మనకి ఎంఐ బ్యాండ్ 3 అయితే ఉంటుంది. కాకపోతే ఇది లేటెస్ట్ కాబట్టి సో దీంట్లో మనకు ఒక చిన్న సర్కిల్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మేజర్గా మనకి ఎక్స్టర్నల్గా కనపడని ఇంటర్నల్గా చేంజ్ చేసిన ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎంఐ బ్యాండ్ 3లో 3 యాక్సిస్ యాక్సిలోమీటర్ సెన్సార్ మాత్రమే ఉంటుంది. కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం మనకి 6 యాక్సిస్ యాక్సిలోమీటర్ సెన్సార్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒకసారి మీరు 2 స్మార్ట్ బ్యాండ్స్ని ఒక చేతికి పెట్టుకొని ఒకేసారి ఇలా అన్నారనుకోండి, రెండిట్లో మనకి ఎంఐ బ్యాండ్ 4 కొంచెం స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. ఈ యాక్సిలోమీటర్ సెన్సార్ ఏం చేస్తుందంటే మన చేతికి పెట్టుకున్నప్పుడు అది నార్మల్గా డిస్ప్లే ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. వన్స్ మీరు ఇలా చేతిని పైకి అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి రైజ్ అవ్వాలి, అంటే ఆ డిస్ప్లే అనేది మనకి ఓపెన్ అవ్వాలి. ఇది మనకి ఎంఐ బ్యాండ్ 3లో ఓన్లీ 3 యాక్సిస్ సెన్సార్ని మాత్రమే వాడారు. కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం మనకి 6 యాక్సిస్ సెన్సార్ని వాడటం వల్ల అది కొంచెం స్పీడ్గా అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఏ యాంగిల్లో మీరు చేయి మూవ్ చేసినా కానీ ఖచ్చితంగా డిస్ప్లే అనేది వేక్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు 2 బ్యాండ్స్ని ఒకసారి చేతికి పెట్టుకొని ఇలా ఒకసారి అన్నారనుకోండి, మనకి ఫస్ట్ ఎంఐ బ్యాండ్ 4 మాత్రమే వేకప్ అవుతుంది. ఎంఐ బ్యాండ్ 3 మాత్రం కొంచెం స్లోగా అయితే అవుతుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ వీళ్ళు ఇంటర్నల్గా చేసిన డిఫరెన్స్. ఇక రిమైనింగ్ సెన్సార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంటాయి. అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాక్ట్గా 100% మనకి ఈక్వల్గానే ఉంటాయి అనమాట. కొన్ని ఫీచర్స్ మాత్రం వీళ్ళు దీంట్లో కొన్ని యాడ్ చేశారు. మనకి మ్యూజిక్ కంట్రోల్ లాంటివి దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన పాయింట్. ఇక ఈ రెండింటి మధ్యలో ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండింటిలో ఉన్న బ్యాటరీ కెపాసిటీలు వేరు. మనకి ఎంఐ బ్యాండ్ 3లో మనకి 110 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం 135 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అంటే కొంచెం బ్యాటరీ అనేది వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేశారు. కొంచెం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ వీళ్ళు రెండింటికి కూడా క్లెయిమ్ చేసుకుంది 20 రోజులు మాత్రమే స్టాండ్ బై అనేది ఇది ఇవ్వగలదని క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను కదా, సో ఇదైతే ఖచ్చితంగా మనకి 20 రోజులు కాకపోయినా ఒక 15 days అనేది పర్ఫెక్ట్గా ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇది కూడా నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి ఇది కూడా అంతే, అరౌండ్ మనకు ఒక 15 రోజుల వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. సో రెండింటి మధ్యలో బ్యాటరీ లైఫ్ అయితే ఎలాంటి చేంజ్ అయితే మనకి పెద్దగా కనిపించకపోవచ్చు. ఇక NFC మోడల్ ఇది చైనాలో అవైలబుల్గా ఉంది, మన ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. సో దాంట్లో ఇంకా బ్యాటరీ కెపాసిటీ అనేది 120 mAh మాత్రమే ఉంటుంది. అది ఇంకా మనకి 15 రోజులు కూడా కష్టంగానే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి NFC ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండింటిలో మనకి బ్లూటూత్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎంఐ బ్యాండ్ 3 మనకి బ్లూటూత్ 4.2తో ఉంటుంది. ఇక ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం మనకి బ్లూటూత్ 5తో ఉంటుంది అనమాట. సో బ్లూటూత్ విషయంలో వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారు. కొంచెం స్పీడ్గా అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. అలాగే మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ కూడా కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఇక ఈ రెండింటి మధ్యలో ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండింటి ఆపరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎంఐ బ్యాండ్ 3లో మనకి OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకి డిస్ప్లే మీద ఒక టచ్ బటన్ ఉంటుంది. ఏదైనా ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ టచ్ బటన్ మీరు ఒక 5 seconds పాటు లాంగ్ ప్రెస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎంఐ బ్యాండ్ 4లో అలా కాదు, మీకు ఏ ఆప్షన్ అయినా సరే సింగిల్ టచ్లో అనేది మనకి వర్క్ అవుతుంది. అంటే మీరు డిస్ప్లే మీద టచ్ చేయొచ్చు. కానీ ఎంఐ బ్యాండ్ 3లో మీరు డిస్ప్లే మీద ఓన్లీ స్క్రోలింగ్ మాత్రమే ఉంటుంది. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఆ టచ్ బటన్ని 5 seconds పాటు లాంగ్ ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం ఏదైనా మీకు టచ్ మీదే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిస్ప్లే మీద డైరెక్ట్గా ట్యాప్ చేస్తే ఆప్షన్ అనేది సెలెక్ట్ కూడా అవుతుంది. ఇక్కడ ఈ ఆపరేషన్ విషయంలో మాత్రం ఎంఐ బ్యాండ్ 4 మాత్రం చాలా వరకు అప్గ్రేడ్ అయితే వీళ్ళు చేశారు. ఖచ్చితంగా మీకు ఈజీ ఆపరేషన్ అనేది దీంట్లో ఉంటుంది. అలాగే ఏదైతే ఈ బటన్ ఉందో కింద టచ్ బటన్, ఆ టచ్ బటన్ కూడా మనకి డిస్ప్లే లోపలే ఉంటుంది. జస్ట్ ట్యాప్ కంట్రోల్ అనమాట. ట్యాప్ చేస్తే మనకి హోమ్ మీదకైతే వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఆపరేషన్ విషయంలో మాత్రం ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం చాలా స్లోగా అయితే ఉంటుంది. అది కాకుండా ఆపరేషన్ కూడా దీంట్లో కొంచెం డిలే అయితే ఉంటుంది. ఇక ఈ రెండింటిలో మనకి ఫీచర్స్ విషయంలో మాత్రం కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. మ్యూజిక్ కంట్రోల్ లాంటివి, అలాగే ఇంకొన్ని చాలా ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా వాచ్ ఫేసెస్ని మార్చుకోవచ్చు. అలాగే ఇక రకరకాల ఫీచర్స్ అనేవి వీళ్ళు దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే పరంగా అలాగే ఓవరాల్గా మాత్రం ఈ ఎంఐ బ్యాండ్ 4 కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఎంఐ బ్యాండ్ 4లో నాకు నచ్చని ఒకే
ఒక విషయం ఏంటంటే దీనికి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ఛార్జింగ్ కేసు ఉందో ఈ ఛార్జింగ్ కేసు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎంఐ బ్యాండ్ 3 అలాగే ఎంఐ బ్యాండ్ 2లో మనకి ఏదైతే ఛార్జింగ్ కేసు ఉంటుందో అది ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ అనమాట. అంటే మన బ్యాండ్ని రిమూవ్ చేసి దీనికి సైడ్కి మనం కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి పిన్స్ కూడా సైడ్కే ఉంటాయి అనమాట, ఒకవైపు ఉంటాయి. కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం ఛార్జింగ్ పిన్స్ మనకి బాటమ్ సైడ్ ఉంటాయి. అలాగే మనకి ఛార్జింగ్ కేసు కూడా కొంచెం డిఫరెంట్గా ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ కేసులోకి ఆ బ్యాండ్ 4ని ప్లేస్ చేయాలి, అప్పుడే దీనికి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎంఐ బ్యాండ్ 3కి మాత్రం ఇది అస్సలు సపోర్ట్ కూడా చేయదనమాట. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఈ ఎంఐ బ్యాండ్ 4కి సంబంధించిన కేసు ఎక్కడైనా పడేస్తున్నారు అనుకోండి, ఛార్జింగ్ కేసు, మళ్ళీ మీరు సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది కూడా మన ఇండియాలో లాంచ్ అయితే చేస్తారు, సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైనాలో దీని ప్రజెంట్గా దీని ప్రైస్ మాత్రం $250 కంటే ఎక్కువగానే ఉంది. మళ్ళీ మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటి నాకు ఎంఐ బ్యాండ్ 4లో నచ్చలేదు. రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా మనకి ఎంఐ బ్యాండ్ 4లో కొన్ని అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఎంఐ బ్యాండ్ 3 మన ఇండియాలో ప్రజెంట్గా $1999 అమ్ముతున్నారు, అంటే $2000 అయితే ఉంటుంది. ఎంఐ బ్యాండ్ 4 చైనాలో అసలు ఎగ్జాక్ట్ లాంచ్ అయింది $1800కే లాంచ్ అయింది. కానీ ఇప్పుడు మనకి చైనాలో మాత్రం దీని ప్రైస్ అరౌండ్ 4000 కంటే ఎక్కువగానే అమ్ముతున్నారు కూడా. సో దీనికి సంబంధించిన ప్రోమో కోడ్ కూడా ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను, మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను మీకు. రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించిన ప్రోమో కోడ్ కూడా ఇస్తాను, మీకు కమ్యూనిటీ ట్యాబ్లో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ప్రజెంట్గా అయితే నేను ప్రోమో కోడ్ ద్వారా ప్రొవైడ్ చేసేది $2080 అయితే ప్రొవైడ్ చేయగలం. ఇక ఇది మన ఇండియాలో ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్లో కానీ లాంచ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో దీని ప్రైస్ $2500 వరకు అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ దీన్ని 2000 కంటే తక్కువ బడ్జెట్లోనే లాంచ్ చేస్తే ఈ పాటికే మనకి ఎంఐ బ్యాండ్ 3కి సంబంధించిన ప్రైస్ అట్లీస్ట్ వీళ్ళు ఒక $500 అన్న కట్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇంతవరకు దీనికి సంబంధించిన ప్రైస్ కట్ అయితే చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అదే ప్రైస్లో ఉంటుంది. అలాగే ఇది మనకి ఎంఐ బ్యాండ్ 4 మాత్రం $2500 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ 2000 బడ్జెట్లో లాంచ్ చేస్తారనుకోండి, సూపర్ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించిన NFC ఎడిషన్ అయితే మన ఇండియాకి తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. అలాగే మార్వెల్ అవెంజర్స్ ఎడిషన్ కూడా మన ఇండియాకి తీసుకొచ్చే అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఓన్లీ మనకి ఏదైతే ఇప్పుడు బేసిక్ గ్లోబల్ వర్షన్ ఉందో ఈ గ్లోబల్ వర్షన్ మాత్రమే మన ఇండియాకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంఐ బ్యాండ్ 4కి సంబంధించిన మేజర్ డిఫరెన్సెస్, అలాగే కొత్తగా వచ్చిన అప్గ్రేడ్స్ అనమాట. సో దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఉన్న వాచ్ ఫేసెస్ని మనం మార్చుకోవచ్చు. 77 వాచ్ ఫేసెస్ని మనం ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఓవరాల్గా అన్ని రకాల ఫిట్నెస్ ట్రాకింగ్ అయితే చేయగలదు. అంటే మనకి స్పోర్ట్స్, అలాగే మనకి స్విమ్మింగ్, అలాగే రన్నింగ్, వాకింగ్, బ్యాడ్మింటన్, అన్ని రకాల స్పోర్ట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇది కవర్ చేయగలదు. ఏదైతే ఎగ్జాక్ట్ ఎంఐ బ్యాండ్ 3 కవర్ చేయగలదో అవన్నీ కూడా మీకు ఇది కూడా కవర్ చేయగలదు అనమాట. ఇలాంటి ఫీచర్స్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. కొన్ని అడిషనల్గా అయితే యాడ్ చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ రెండింటికి వర్క్ చేసే యాప్ ఎంఐ ఫిట్ అప్లికేషన్, అది మనకి ప్లే స్టోర్లో ఫ్రీగానే అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ బ్యాండ్ 4కి సంబంధించిన ఫుల్ రివ్యూ, అలాగే ఈ రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఇస్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.